హాయ్ హలో నమస్తే ఎస్వి కార్స్ మెట్పల్లి ఈరోజు 22 తారీఖు 8వ నెల 2025 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వీడియో ఇస్తున్నా సార్। ఈ కార్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా జెడ్డీఐ ప్లస్ పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది। దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్। బండి అయితే మంచి కండిషన్లో ఉంది। కంపెనీ నుంచి వచ్చిన స్క్రీన్ ఉంటుంది। ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది। 1,62,000 కిలోమీటర్ తిరిగింది। బండి అయితే మంచి కండిషన్లో ఉంది। బండికి ఇప్పటివరకు పెయింటింగ్ డెంటింగ్ అయితే ఏం కాలేదు సార్। ముంగట బంపర్ ఒకటి డ్యామేజ్ ఉంది, అదైతే అట్లనే ఉంది। ఇంకోటి టైమింగ్ చైన్ కూడా వేసుకోవాలి బండికి। ఓనర్ గారు అయితే ఏం ఏపీ అని చెప్పారు సార్। టైర్ కండిషన్ వచ్చేసి దీనికి 90% అయితే టైర్లు ఉన్నాయి సార్। మీకు లోపల కూడా మొత్తం చూపిస్తా సార్। బండి అయితే పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది। స్టీరియో ఆడియో కంట్రోల్స్ అయితే స్టీరింగ్లో ఉంటాయి। కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది। 1,62,000 10 కిలోమీటర్లు అయితే తిరిగింది సార్। ఇది కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి అందుకే అది అట్లా ఉంటుంది। మనకు దీనికి రివర్స్ కెమెరా కూడా ఉంది। రివర్స్ కెమెరా ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి। బండి అయితే మంచి నీట్ కండిషన్లో ఉంది। ఫ్యామిలీ యూజ్డ్ వెహికల్, ఫ్యామిలీ అయితే యూజ్ చేసుకున్న వెహికల్ సార్ ఇది। బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది। చూడండి, యాక్సిడెంట్ కానీ ఏమైతే డెంటింగ్ పెయింటింగ్లో అయితే ఏం లేదు। ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అయితే ఉన్నది బండికి। లోపల సీట్ లైనింగ్ కానీ అది కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది। ఫ్యామిలీ యూజ్ చేసిన వెహికల్। ఎందుకంటే కొన్ని వెహికల్స్ ఎట్లా అంటే మనకు ట్యాక్సీలో తిరిగిన వెహికల్స్ ఉంటాయి, కానీ ఇది ఓన్లీ ఫ్యామిలీ యూజ్ చేసిన మనకు బండి అయితే మంచి కండిషన్లో ఉంది, బాగుంది। మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ ఏదైతే ఏం లేదు సార్। పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, జెడ్డీఐ ప్లస్। చెప్పాను కదా, బంపర్ అయితే ఒకటి ముందట డ్యామేజ్ అయింది, అదైతే అట్లనే ఉంది। బంపర్ కొంచెం సెట్ చేయించుకుంటే అయిపోతుంది। అది ఓనర్కి చెప్తే సార్ చేపియండి అంటే ఆయన అయితే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు చేయించుకొని నాతో అయితే చేపించడం కాదన్నాడు। సార్ అయితే వేరే కొత్త బండి అయితే తీసుకున్నాడు కాబట్టి ఈ బండి అమ్మకానికి మన దగ్గర అయితే పెట్టింది సార్। చాలా అంటే చాలా బాగున్నది। మీరు ఇప్పుడు చూస్తే అయితే స్టిక్కర్స్ ఇవన్నీ చూస్తే అయితే మనకు తెలిసిపోతుంది బండి ఎక్సలెంట్ ఉన్నది। అయితే ఇప్పుడు ఫ్యామిలీ ట్రిప్ అయినప్పుడు క్యారెల్ పెట్టినంట అడిగిన, ఇది ఏంది సార్ ఇట్లా అయిందంటే ఫ్యామిలీ ట్రిప్ పోయినప్పుడు క్యారెల్ పెడితే అదైతే పోయిందని అయితే చెప్పారు। వెనకాల టైర్లు అయితే తక్కువ ఉన్నాయి, ముంగట టైర్లు మాత్రం 90% ఉన్నాయి। ఏమి కూడా చేంజ్ చేయాలి। మీకు చెప్పాను కదా సార్, ఏదైనా ఒరిజినల్ అయితే ఇట్లా రబ్బర్ వస్తుంది ఇక్కడ। టోటల్ జెన్యున్గా ఉంది బండి అయితే, మంచి కండిషన్లో ఉంది, బాగుంది। బానట్లేవట్ ఇంజన్ కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తా సార్। ఈ పైన కూడా చూడండి, బానట్ కూడా ఏం చేంజ్ కాలేదు, ఒరిజినల్ ఉంది, షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది। ఇంజన్ కూడా స్టార్ట్ చేసి అయితే చూపిస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ స్మోక్ కానీ ఏదైతే లేదు। ఇక్కడ టైమింగ్ చైన్ అయితే దీనికి కంపెనీ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ అయితే అట్లనే ఉంది। టైమింగ్ చైన్ అయితే మార్చలేదు, సోపట్టి చేంజ్ కాలేదు, ఏం కూడా చేంజ్ కాలేదు। హెడ్లైట్లు కూడా మనకు షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లు మాత్రమే ఉన్నాయి। ఆఫ్ చేయి బండి, ఆఫ్ చేయి బాబు। ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది। ఈ యాక్సిడెంట్ అయితే కాదు, రస్ట్ వచ్చింది, జస్ట్ అంతే రస్ట్ వచ్చింది। బండి అయితే యాక్సిడెంట్ అయితే లేదు, నేను కూడా చెక్ చేసినాను। ఓకే సార్, ఈ బండి కావాలనుకున్న వాళ్ళైతే మన నెంబర్లకు అయితే కాల్ చేయండి। ఈ 2 నెంబర్లలో మేము అందుబాటులో ఉంటాం। ఒకవేళ ఆ కింది నెంబర్ ఏమైనా కొంచెం బిజీ ఉంటే పైన నెంబర్కి అయితే కాల్ చేయండి। ఆయన అయితే ఏమైనా డీటెయిల్స్ అన్నీ అయితే మా బ్రదర్ ఆయన అయితే పంపిస్తాడు। మీకు దీనికి ఫైనాన్స్ కూడా వస్తుంది సార్। దీనికి దాదాపు 6 లక్షల వరకు అయితే ఫైనాన్స్ ఇప్పించచ్చు సార్। 6,50,000 వరకు కూడా ఫైనాన్స్ వస్తుంది। మీరు ఒక ₹1,00,000 కట్టుకుంటే, 1,50,000 కట్టుకుంటే అయితే మనకు అయిపోతుంది। బండికి ఓనర్ చెప్తున్న ప్రైస్ అయితే 8 లక్షలు చెప్తున్నాడు సార్। మనం అయితే కొంచెం బార్గెనింగ్ ఉంది, మాట్లాడచ్చు, మాట్లాడి ఎంత కావాలంటే అది తక్కువ చేసుకోవచ్చు। మీకు ఓనర్ టు ఓనర్ డైరెక్ట్ మాట్లాడిపిస్తాను। కమిషన్ అయితే 5 లక్షలు దాటితే 10,000 తీసుకుంటా, 5 లక్షల లోపు అయితే 5,000 తీసుకుంటా సార్। మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే మన నెంబర్లకు అయితే కాల్ చేయండి సార్। మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రజెంట్ జైత్యాల డిస్టిక్ నుంచి వెళ్ళి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది। మెట్పల్లి కోరుట్ల దాటిన తర్వాత మెట్పల్లి ఉంటుంది। మెట్పల్లిలో వట్టివాగు పక్కన మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది। టెంపుల్ పక్కనే మన ఆఫీస్ ఉంటుంది సార్। ఏమైనా అవసరం ఉన్న వాళ్ళు మన ఆఫీస్కి వచ్చి డైరెక్ట్ కూడా బండి చూడొచ్చు। మీకు ఇంకేమైనా కావాలన్న వివరాలు కూడా చెప్తాం సార్। ఓకే, థ్యాంక్ యూ, జై శ్రీరామ్।